శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పా. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము, ఆ అంతటా నిండి ఉన్నటువంటి శక్తి దర్శనము చేయటమే సనాతనమైనటువంటి వైదిక ధర్మం. ఇప్పుడు లోపల ఇన్నర్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి చెప్పుకున్నాం కదా, లోపల ఒక శక్తి ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ శక్తి ఏ ఏ పనులు చేయడం వల్ల సంతృప్తి చెందుతుందో, ఈ శక్తిని ఒడిసిపట్టి ఎక్కువ కాలం చిరాయుష్మంతుడై జీవించినప్పుడు మరణించిన తర్వాత కూడా ఈ అణువులకి ఆనందం కలిగేటటువంటి పనులేవో అవన్నీ సనాతన ధర్మం వేదంలో చెప్పబడ్డాయి. అంటే ప్రాతకాలాన్నే నిద్రలే, తెల్లవారుజామున్నే నిద్రలేవాలి. లేస్తే ఏమిటండి అంటే రాత్రి నుంచి ఉండేటువంటి చంద్రశక్తికి ఉదయాన్నే వచ్చే సౌరశక్తికి సంధికాలం అది. ఆ సంధికాలంలో లేచి స్నానాన్ని చేస్తే వాడి యొక్క మనస్సు చంద్రుడి వల్ల వస్తుంది, మేధ సూర్యుడి వల్ల. ఈ మనస్సు మేధ రెండు సమన్వయం చేయడం అవసరం కాబట్టి తెల్లవారుజామున్నే ఏష ధర్మ సనాతన, ఇదే సనాతనమైనటువంటి ధర్మం. లేచిన తర్వాత కాస్త నీకు చక్కగా కాస్త యోగా చేసుకోవడం, రకరకాలైనటువంటి ఆసనాలు వేసుకోవడం, ఇవి చేయాలి. సత్యం మాట్లాడాలి. అబద్ధం మాట్లాడితే మన లోపల నుంచి టెన్షన్ వస్తూ ఉంటుంది, మనకు తెలియకుండా లోపల ఉండేటువంటి జ్ఞానము బాధపడుతూ ఉంటుంది. నువ్వు అపకార్యాలు తప్పుడు పనులు చేసినా కూడా నీ ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సత్యం వద ధర్మం చర. ముందు సత్యము అనేటటువంటి దాన్ని ఆశ్రయించాలి, తర్వాత ధర్మము అనే దాంతో చరించాలి అని చెప్పి. తెల్లవారుజామున్నే లేవడం వల్ల ఈ ధర్మాన్ని, నువ్వు సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ ఒడిసి పట్టగలుగుతావు. చక్కగా ఆసనాలు వేసుకోవాలి, కాసేపు ధ్యానం చేసుకోవాలి, ప్రాణాయామాదులు చేసుకోవాలి. ఎక్కువ సమయం అక్కర్లా, 10 నిమిషాల నుంచి పావు గంట సమయం. ఒక రోజులో ఈ శరీరం నీ కోసం 24 గంటలు పనిచేస్తోంది. కాబట్టి ఈ లోపల ఉండేటటువంటి శరీరంలో ఉన్న నిన్ను ఈ శరీరం 24 గంటలు నీ కోసం పనిచేస్తున్నప్పుడు ఒక్క 10% అంటే 2 గంటల 40 నిమిషాలైనా ఈ శరీరంలో ఉండే ధర్మం కోసం నువ్వు సమయాన్ని వెచ్చించు. ఏమండి నా దగ్గర అంత సమయం లేదు అని గనక అంటే కనీసం అందులో 24 నిమిషాలైనా ధర్మము కోసము ఈ శరీరాన్ని ఎవడు వెచ్చించడో వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. అందుకని చక్కగా ఉదయాన్నే లేచి స్నానము చేసి పరమేశ్వరుడి గురించి, మీరు కొలుచుకునేటువంటి దైవం గురించి కొంత సమయం పెట్టుకోవాలి. బయటికి వెళ్ళి పూలు తీసుకురావాలి. పూలు కోసుకురావడం వల్ల ఏమిటి? అరోమా థెరపీ, కలర్స్ తోటి థెరపీ. మన కంటికి రంగులు, చక్కటి రంగులు, ఆహ్లాదకరమైన రంగులు చూస్తే రోగాలు తగ్గుతాయి. చక్కటి సుగంధమైనటువంటి వాసనల్ని, ఆ చెట్టు యొక్క వాసనల్ని, ఆ పూల యొక్క వాసన మనకు తెలియకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పీలుస్తాం. ఉదయాన్నే అది ఒక థెరపీ కింద పనిచేస్తుంది. కాబట్టి మీకు నువ్వు వెళ్ళి పూలు కోసుకొని రా, పక్కింట్లో వాడి పూలు కాదు. జాగ్రత్తగా మనం వేసుకొని మనమే పూలను పెట్టుకొని తెచ్చుకోవాలి. ఈ పూలన్నిటినీ నువ్వు తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత స్వామివారి యొక్క విగ్రహం ఒకటి పెట్టి ఒక రూపాన్ని, అంటే అనంతమైనటువంటి పరమాత్మని మనం కొలవలేము, చూడలేము. అనంతమైన శక్తిని చూసే శక్తి ఎవడికి ఉందండి? ఎవడికి లేదు. కాబట్టి దానికి ప్రతీకగా ఒక శక్తిని పెట్టు. ఈ సృష్టిలో అనంతమైన శక్తి ఉంది, కానీ నువ్వు నమ్ముకుండేదేది? నీ లోపల ఉండేటటువంటి కొద్దిపాటి శక్తిని నువ్వు నమ్ముకుంటావు. అలాగే ఆ అనంతమైనటువంటి శక్తికి ప్రతీకగా ఒక చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ముందర పెట్టుకుంటాడు సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి వాడు. దాన్ని పెట్టుకొని చక్కగా ఉపచార పూజలు అని చేస్తాడు. చక్కగా స్వామివారికి పూజ చేసుకో. ఇదంతా 2 గంటల 40 నిమిషాల్లో అయిపోతుంది. అది లేనప్పుడు సూర్యుడికి ఎలా ఆరాధన చేయాలి, ప్రకృతిలో పంచభూతాలను ఎలా ఆరాధన చేయాలి, ఇవన్నీ ఇంకొక సిద్ధాంతం. పొద్దున్నే లేచి ఆడవాళ్ళు చక్కగా, మగవాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకముందే నీళ్లు చల్లి ముగ్గు వేయడం. ముగ్గు వేయడం అంటే భూతదయ, చీమలకి వాటికి అన్నిటికీ ఆహారం పెట్టడం. బియ్యం పిండితోటి కదా ముగ్గు వేసేది. కాబట్టి భూతదయతోటి మొదలుపెట్టు. నువ్వు బతకడం కాదు,
బయట ఉండే అతి చిన్న ప్రాణి బతకడంతో నీ జీవితాన్ని మొదలుపెట్టాలి. ఆ తర్వాత నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు బతికించడానికి ఏం చేయాలో తర్వాత ఆలోచించు. ముందు చిన్నదైన ప్రాణి గురించి ఆలోచించు అని చెప్తారు. ఏష ధర్మ సనాతన. ఇలా అనేకమైనటువంటి ధర్మాలు మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వస్త్రధారణ ఎలా చేయాలి, ఆ తర్వాత విభూది భస్మధారణ ఎలా చేయాలి, మనము స్నానం చేయడానికి ఏమేమిటి విధానాలు, దంతధావణ చేయడానికి విధానాలు ఏమిటి, లేదు అవతలకి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఆచారాలు పద్ధతులు ఏమిటి, ఇలా బహిర్దేశానికి వెళ్ళే దగ్గర నుంచి మనం అన్నం తినడానికి పద్ధతులు ఏమిటి, ఏ సమయంలో ఎలా అన్నం తినాలి, పలహారాలు ఎలా తినాలి, ఆ తర్వాత ఈ వచ్చినటువంటి అతిథుల్ని ఎలా ఆరాధించాలి, అభ్యాగతుల్ని ఎలా ఆరాధించాలి, నువ్వు నిత్యము భూతదయని ఏ విధంగా చూపించాలి అని దేవరుణము, పితృరుణము, మనుష్య రుణము, ఋషి రుణము, అలాగే భూత రుణము, ఇవన్నీ ఎలా తీర్చుకోవాలి ఇది తెలియాలి. ఈ 5 యొక్క రుణాలతోటి మనం జీవిస్తున్నాం. ఇవన్నీ కూడా సనాతనమైన ధర్మంలో చెప్తారు. సనాతన ధర్మం గొప్పతనం ఏంటో తెలుసమ్మా? నా మతంలోకి మారు, నేను నీకు ఒక గుర్తు వేస్తాను, ఇంకొకటి వేస్తాను, ఇంకోటి చెప్తాను అని చెప్పేదంతా మధ్యలో పుట్టినటువంటి మతం. ఏ మతము ఒక గుర్తు వల్ల మారదో, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మారదో, పుట్టుకతోటే ఉండి ఉంటుందో అది సనాతనమైనటువంటి ధర్మం. అంటే మధ్యలో వచ్చింది కాదు, అది మధ్యలో వస్తే కదా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చేటటువంటిది లేకుండా నీకు నువ్వుగా నీ లోపల ఉండేటువంటి ఆ పరతత్వం ఏదో దాన్ని తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. నేను నిన్ను మారుస్తాను, ఈ వాక్యం చెప్తాను, ఇది చెప్పి మారుస్తాను, ఈ నదిలో మారుస్తాను, ఈ ముద్రతో మారుస్తాను అని చెప్పేది ఏది సనాతనం కాదు, మధ్యలో పుట్టింది. ఏది సనాతనమయ్యా అంటే మొదటి నుంచి ఉన్నదానికి మార్చాల్సిన అవసరమే లేదుగా. కాబట్టి అలా మార్చాల్సిన అవసరం లేకుండా జ్ఞానం చెప్తాను, ఈ జ్ఞానాన్ని నువ్వు వినియోగించుకో అని ఎవరు చెబుతారో అది సనాతనమైనటువంటి ధర్మము, సనాతనమైన జ్ఞానము, అది వేద ధర్మము, వేద జ్ఞానం. మరి ఏమిటి ఉంటుందయ్యా అంటే సంస్కరించుకోవడం ఉంటుంది ఈ వైదిక ధర్మంలో. గర్భాధానము దగ్గర నుంచి, సీమంతం దగ్గర నుంచి, పుట్టినప్పుడు బారసాల నామకరణము, అన్నప్రాసన, చౌలము దగ్గర నుంచి సంస్కారాలు ఏవేవైతే మనం చేస్తామో ఇవన్నీ కూడా ఆ జీవుణ్ణి ఉద్ధరించడానికి అవసరమైనటువంటి సంస్కారాలు. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం నుంచి వస్తుంది, వేదధర్మం నుంచి. మార్చడం వల్ల రాదు. వాడికి ఉన్న సంస్కారం నుంచి వేరే సంస్కారానికి తీసుకెళ్ళటము అనేటటువంటిది మార్పు. ఎలాంటి మార్పు? భౌతికమైన మార్పు. అలా కాకుండా జెనెటిక్గా వీళ్ళకి ఆనుచానంగా వస్తున్నటువంటి ధర్మాన్ని ఆచరించటము నిజమైన సనాతన ధర్మము. ఇలా సనాతన ధర్మంలో లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా కూడా ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పారు. అన్నం తినేటప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటి ధర్మాలన్నీ కూడా జాగ్రత్తగా మనం అందరము కూడా తెలుసుకుందాం. దైవరాగం అనే కార్యక్రమం ద్వారా మనం చక్కగా తెలుసుకుందాం. వావ్ మామ్ అనే ఛానల్ ద్వారా ఎందుకు ఇది చెప్తున్నాము అంటే, మనకి గాయత్రి మంత్రంలో తత్సవితృవరేణ్యం అని ఉంటుంది. ఈ బ్రహ్మాండం అంతా దేని నుంచి పుట్టిందయ్యా అంటే ఆ శక్తి నుంచి పుట్టింది అని. ఆ శక్తే తల్లి. నీ గాయత్రిలో తల్లిని ఆరాధన చేస్తున్నావు. ఈ బ్రహ్మాండం అంతా పుట్టడానికి మూలమైనటువంటి దాన్ని. కాబట్టి ఈ బ్రహ్మాండమంతా పుట్టించినటువంటి ఆ పరాప్రకృతి గురించి మాట్లాడటాన్ని వావ్ అనకపోతే ఏమంటాము? ఎంత గొప్పదే ఆ శక్తి. కాబట్టి ఇలాంటి వావ్ మామ్ అనేటటువంటిది, అంటే మామ్ అనేటటువంటి శబ్దం వైదికం కాకపోయినా మాతృదేవతగా ప్రపంచం అనుకుంటోంది కాబట్టి, భావములో దోషం లేదు కాబట్టి ఆ భావాన్ని, ఆ తల్లిని, ఆ బ్రహ్మాండం మొత్తం ఇచ్చిన పరాప్రకృతి ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ ఈ విషయాలని నేను చెప్పబోతున్నాను అని చెప్తూ ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.